హాయ్ ఫ్రెండ్స్, పొట్టి శ్రీరాములు గారి మొత్తం జీవితం గురించి మొత్తం వివరాలు ఫ్రెండ్స్ చూడండి. పొట్టి శ్రీరాములు గారి జీవితం మొత్తం చూడండి ఫ్రెండ్స్. పొట్టి శ్రీరాములు గారి మొత్తం జీవితం దీంట్లో ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇంకా విగ్రహం దగ్గర కూడా వెళ్తాం ఫ్రెండ్స్. మన రాజధానిలో కడుతున్నారు, అది ఏందనేది చూపిస్తా ఫ్రెండ్స్. వచ్చే నాటికి మన ఆంధ్ర రాష్ట్రం మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో కలిసి ఉండేది. తెలుగు వారిని మద్రాసీలు అని పిలిచేవారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1952 అక్టోబర్ 19న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. క్రమంగా పొట్టి శ్రీరాములు గారి ఆరోగ్యం క్షీణించసాగింది. తేనె కలిపిన నిమ్మకాయ రసం తప్ప ఏమీ తీసుకునేవారు కాదు. డాక్టర్లు గ్లూకోజ్ ఎక్కిస్తామన్నా కూడా గట్టిగా వ్యతిరేకించి తన దీక్షను కొనసాగించారు. 1952 డిసెంబర్ 15 రాత్రి 11:23 పొట్టి శ్రీరాములు గారు తుది శ్వాస విడిచారు. ఆ ఫలితంగా 1953 అక్టోబర్ 1న 11 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 1956 నవంబర్ 1న తెలంగాణ ప్రాంతాలను స్వాతంత్ర్యం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు ఏవి చూసారుగా ఫ్రెండ్స్, ఆ భాగం ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారి గురించి మీకు మొత్తం తెలియాలని అవి పెట్టాను ఫ్రెండ్స్. ఇది మన రాజధానిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం 58 అడుగుల ఎత్తు విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈయన అమర్జీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం. ఈయన మన ఆంధ్రప్రదేశ్ కోసం చాలా త్యాగం చేశారు ఫ్రెండ్స్. అందుకే ఆ ఏవీలు చూడండి ఫ్రెండ్స్. ముందర నేను ఏవీ పెట్టాగా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రాజధానిలో విగ్రహ ఏర్పాట్లు, అమర్జీ పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాట్లు కోసం 58 అడుగుల కాంస్య విగ్రహం రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్, పొట్టి శ్రీరాములు గారిది. ఈ విగ్రహంతో పాటు ఏమేమి చేస్తున్నారు, ఇంకా ఏమేమి కడతారు, విగ్రహం ఏనా ఇంకా ఏంది అనేది మనం పూర్తిగా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎప్పుడు చెప్పేది ఫ్రెండ్స్, నేను ఇక్కడ పొట్టి అమర్జీ పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్. ఎప్పుడు చెప్పేది ఫ్రెండ్స్, నేను కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పటిదాకా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్. అలానే కొత్త వాళ్ళు కూడా నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. నేను కొత్త వాడిని, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అసలు ఈ విగ్రహం ఎక్కడ పెడుతున్నారు, మన రాజధానిలో ఏంది అనేది మొత్తం మీకు వివరంగా చూస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. కాంస్య విగ్రహ ఏర్పాట్లు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కాంస్య విగ్రహం తయారీ. ఇంక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ విగ్రహం ఎక్కడ పెడుతున్నారో ఏందో చూడండి ఫ్రెండ్స్. విగ్రహం ఏర్పాట్లు, విగ్రహం దగ్గర ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇంక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ పూర్తిగా. ఇదిగో ఫ్రెండ్, ఇది మొత్తం 6.8 ఎకరాల్లో ఈ పొట్టి శ్రీరాములు గారి విగ్రహ ఏర్పాటు అండ్ మెమోరియల్ అవన్నీ చేశారు ఫ్రెండ్స్. ఈ ప్లేసే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా. పొట్టి శ్రీరాములు విగ్రహ ఏర్పాటుకు 6.8 ఎకరాలు కేటాయించారు ఫ్రెండ్స్ పొట్టి శ్రీరాములు విగ్రహం కోసం. ఇక్కడ పొట్టి శ్రీరాములు విగ్రహంతో పాటు మెమోరియల్, మ్యూజియము అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, విగ్రహం కోసం ఏర్పాటు కోసం వర్కులు చాలా ఫాస్ట్గా జరుపుతున్నారు ఫ్రెండ్స్. ఈ నెల మార్చి 16 కల్లా పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ముందర నిలబెట్టాలని ఈ వర్కులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మార్చి 16 కల్లా ఇది N15 రోడ్ అమ్మటే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు N15 రోడ్డు పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫాస్ట్గా జేసీబీలతో వర్క్ లాక్కుండా జరుపుతున్నారు ఫ్రెండ్స్. మార్చి 16 కల్లా ముందల పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని నిలబెట్టాలని నిర్ణయించుకున్నారండి ఫ్రెండ్స్. అందుకే వర్కులు ఎక్కడ ఆగకుండా ఫాస్ట్గా వర్కులు జరుపుతున్నారు ఫ్రెండ్స్. ఇది మొత్తం 6.8 ఎకరాల ల్యాండ్ ఫ్రెండ్స్. ఇది మొత్తం పొట్టి శ్రీరాములు గారి విగ్రహ ఏర్పాటు దగ్గర చూడండి ఫ్రెండ్స్.
ఈ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ నామకరణం కూడా చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అమర్జీ పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు కోసం చాలా ఫాస్ట్గా వర్కులు ఆగకుండా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మార్చి 16 కల్లా ముందల పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని అయినా నిలబెట్టాలనే వర్కులు ఫాస్ట్గా చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మెమోరియల్కి సంబంధించిన పనులు ఇక్కడ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. వర్కులు అయితే ఆగకుండా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వర్కులు ఎక్కడ ఆగకుండా అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఈయన పొట్టి శ్రీరాములు గారి గురించి ముందర నేను ఒక ఏవి వేసాను ఫ్రెండ్స్. దాంట్లో చూడండి ఫ్రెండ్స్, వివరాలు మొత్తం మీకు తెలిసిద్ది. ఆయన అంటే ఇంత మన ఆంధ్ర విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం, మన రాజధానిలో ఆయనకి ఎందుకు ఇంత వాల్యూ ఇస్తున్నారు అనేది ముందర స్టార్టింగ్లో వీడియోలో ఏవి ఉంది ఫ్రెండ్స్. ఆ ఏవి చూస్తే మీకు అర్థమైంది ఫ్రెండ్స్. నేను చెప్పేదానికన్నా చూడండి ఫ్రెండ్స్, ఆయన త్యాగానికి గుర్తుగా మన రాజధానిలో ఈ విగ్రహ ఏర్పాట్లు జరపడం నిజంగా గర్వకారణమే ఫ్రెండ్స్. మన ఆంధ్రలో గర్వకారణం. మన రాజధానిలో ఈయన విగ్రహం ఏర్పాటు చేయడం కూడా మన ఆంధ్రలో గర్వకారణం ఫ్రెండ్స్. ఇది భవిష్యత్ తరాలకు కూడా ఈయన గురించి తెలిసిద్ది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్టార్టింగ్లో ఏవి ఉంది ఫ్రెండ్స్. ఆ ఏవి చూస్తే ఈయన వివరం మొత్తం మీకు పొట్టి శ్రీరాములు గారి గురించి, ఆయనకి ఎందుకు ఇంత విగ్రహ ఏర్పాట్లు, ఇంత మన రాజధానిలో ఇంత వాల్యూ అనేది మీకు తెలిసిద్ది ఫ్రెండ్స్. ఇక్కడ 58 అడుగుల కాంస్య విగ్రహం ఫ్రెండ్. పొట్టి శ్రీరాములు గారిది 58 అడుగుల కాంస్య విగ్రహం. 58 అడుగులు ఎందుకంటే ఆయన 58 రోజులు ఆమరణ చేసి ఆంధ్ర రాష్ట్ర కోసం పాపం మద్రాసులో చనిపోయాడు ఫ్రెండ్స్. ఆయన త్యాగం గుర్తుగా 58 అడుగుల ఎత్తు కాంస్య విగ్రహం ఇక్కడ మన రాజధాని అమరావతిలో నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్. ఆయన గుర్తుగా